హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ స్పెషల్ ఐటమ్ ఏంటంటే పైనాపిల్ షీరా, అంటే పైనాపిల్ ఫ్రూట్తో మనం చేయబోయే కేసరి. దీనిలో న్యాచురల్ షుగర్స్ మాత్రమే ఉంటాయి, ఎక్స్ట్రా మనం షుగర్స్ ఏం యాడ్ చేయలేదు, నో యాడెడ్ షుగర్స్. హ్యాపీగా తినేయండి, కాకపోతే కొంచెం ఘీ ఎక్కువ వేస్తున్నాను, సో చూసుకొని తినండి, ఓకేనా? గిల్ట్ ఫ్రీ డిజర్ట్, అప్పుడప్పుడు చేసుకొని తినండి డయట్లో ఉంటే, ఇన్ కేస్ మీకు క్రేవింగ్స్ వస్తే, ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకోండి, దానిలోకి ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఆవు నెయ్యి అయినా పర్లేదు, గేదె నెయ్యి అయినా పర్వాలేదు, ఓకేనా? దానిలోకి వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు కిస్మిస్, 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసి చక్కగా వేయించుకోండి. రోస్ట్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ వద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి. అండ్ నెయ్యి కూడా మనం ఎక్కువ వాడట్లేదు, తర్వాత వేయబోతున్నాం కాబట్టి ఫస్ట్ స్టెప్లో తక్కువే నెయ్యి వేసాను. చక్కగా ఇలాగ ఫ్రై అయిన తర్వాత మీరు కొంచెం స్క్వీజ్ చేసుకొని నట్స్ అన్నీ, లైట్గా కొంచెం నెయ్యి వస్తుంది, సో నట్స్ అన్నీ ఇట్లా స్క్వీజ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోండి. ఆ మిగిలిపోయిన నెయ్యిలోనే ఒక 1/2 కప్ సూజీ అంటే బొంబాయి రవ్వ, 1/2 కప్ బొంబాయి రవ్వ వేసి చక్కగా వేయించుకోండి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి, ఏది హై ఫ్లేమ్లో చేయట్లేదు, మీడియం ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోండి. సో మంచి అరోమా వస్తుందన్నమాట బొంబాయి రవ్వ వేయించినప్పుడు, మీకు అప్పుడు అర్థమవుతుంది కుక్ అయిందని, రోస్ట్ అయిందని చెప్పి. ఇప్పుడు ఈ టైంలో ఒక 1/2 కప్ బొంబాయి రవ్వకి 1.5 కప్స్ వాటర్ కావాలి. సో నేను 1/2 కప్స్తో 3 సార్లు పోసాను వాటర్. చక్కగా అట్లా పోసుకొని ఒక 1/4 కప్ పైనాపిల్ ముక్కలు, మంచిగా స్వీట్గా ఉన్న పైనాపిల్ పిక్ చేసుకోండి, కొంచెం పండిన పైనాపిల్ అయితే మంచిది. సో పైనాపిల్ ముక్కలు తీసుకొని దానిలోకి ఒక 1/4 కప్ షుగర్ సబ్స్టిట్యూట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి పైనాపిల్ ఎక్స్ట్రాక్ట్, అండ్ ఫుడ్ కలర్ ఆప్షనల్, కానీ ఫుడ్ కలర్ వేస్తే చాలా చాలా బాగుంటుంది ప్రజెంటేషన్ వైజ్. అండ్ మీరు కనుక పైనాపిల్ కేసరి చేస్తుంటే పక్కా పైనాపిల్ ఎక్స్ట్రాక్ట్ వేయాలి, ఎందుకంటే ఆ అరోమా అంతా పైనాపిల్ ఎక్స్ట్రాక్ట్ నుండే వస్తుందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది, అది స్కిప్ చేయొద్దు. ఇప్పుడు వచ్చేసి ఒక పించ్ కార్డమమ్ అంటే ఒక చిటికెడు ఇలాచీ వేస్తున్నాను, అండ్ ఒక 2 టీ స్పూన్లు మళ్ళీ ఘీ వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపించిన విధంగా కలుపుతూనే ఉండండి. ఎంతసేపు మిక్స్ చేయాలి అంటే ఈ సూజీ రవ్వ ఏదైతే ఉందో అది బాగా కుక్ అయ్యి దగ్గరకు వచ్చేసి ప్యాన్ నుంచి విడిపోవాలన్నమాట, అంతసేపు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు బాగా కుక్ అయిన తర్వాత మనం రోస్ట్ చేసుకున్న నట్స్ వేసుకోండి, అండ్ మళ్ళీ కలుపుతూనే ఉండండి, లంప్స్ ఫామ్ అవ్వకూడదు, అందుకని మిక్స్ చేస్తూనే ఉండాలి ప్రాసెస్ అంతా. సో ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారిగా ప్యాన్ నుంచి మీకు సపరేట్ అయినట్టు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. అండ్ నేను చేసిన ఈ రెసిపీ ఆల్మోస్ట్ 4 మెంబర్స్కి సరిపడుతుందండి. మీరు ఈచ్ పోర్షన్ వచ్చేసి 180 to 200 క్యాలరీస్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ ఘీ యూ యాడ్ ఇన్ ఇట్, ఓకే? మీరు బౌల్లోకి తీసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకొని తినేయచ్చు. నేను జస్ట్ ప్రజెంటేషన్ పర్పస్ కోసం మాత్రమే గ్రీస్ చేశాను, ఎక్స్ట్రా క్యాలరీస్ అనుకుంటే కనుక మీరు ఇది కూడా చేయగలరు, యూ కెన్ స్కిప్ ఇట్ అండ్ డైరెక్ట్గా బౌల్లోకి తీసుకొని ఎంజాయ్ చేయండి. సో ఇలాంటి గిల్ట్ ఫ్రీ రెసిపీసే కాకుండా ఇంకా చాలా చాలా అమేజింగ్ రెసిపీస్తో వస్తానండి. ఇట్లాగా వెయిట్ లాస్ రెసిపీస్ అనే కాదు, మీకు నచ్చిన డిఫరెంట్ క్విజీన్స్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. చాలా 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 ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా రాబోతున్నాయి, అసలు స్కిప్ చేయకండి. అండ్ మీకు ఇష్టమైన ఫేవరెట్ స్వీట్ ఏంటో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా? అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. ఇన్ కేస్ మీరు ఈ స్వీట్ కనుక ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందని, ఓకే? ప్లీజ్ డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.